రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెనిపుస రవీంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పిఎన్ అస్లాం గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పంచాయతీరాజ్ విభాగం తరపున 30/6/2025 ఈ రోజు పంచాయతీరాజ్ విభాగంకు సంబంధించి 10 డిమాండ్స్. ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వ విచారణ జరపాలి. 2 ఉపాధి పనులు గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలి. 3 కూలీలకు బిల్లులు సకాలంలో చెల్లించాలి. 4 సర్పంచులకు తల్లికి వందనం పథకం తక్షణమే అమలు చేయాలి. 5 కేంద్రం విడుదల చేసిన 15వ ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసిన నిధులు 1150 కోట్లు స్థానిక సంస్థలకు తక్షణమే జమ చేయాలి. 6 రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 సవరణల మేరకు సర్పంచులకు ఉన్న అధికారాలను అమలు చేయాలి. 7 GOMS నంబర్ 11 ని రద్దు చేసి 1350 మంది పంచాయతీ సెక్రటరీలకు పోస్టింగ్లు ఇచ్చి 10 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను విడుదల చేయాలి. 8 కూటమి ప్రభుత్వం హామీ మేరకు గ్రామాల్లో వసూలు చేస్తున్న ఇంటి పనులను స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయాలి. 9 సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు గౌరవ వేతనాలు వెంటనే పెంచాలి. గౌరవ వేతనం సకాలంలో చెల్లించాలి. ఈ డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా జేసీ గారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు వైఎస్ఆర్ పంచాయతీరాజ్ విభాగం తరపున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కర్నూలు ఎంపీపీ వెంకటేశ్వరమ్మ, కర్నూలు ఎక్స్ వైస్ ఎంపీపీ వాసు, కర్నూలు మండల కన్వీనర్ మోహన్ బాబు, కర్నూలు వైస్ ఎంపీపీ నేహమ్య, సర్పంచ్ విద్యాసాగర్, సర్పంచ్ గోపాల్, వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి, జెడ్పీటీసీ మౌలాలి, దేవనకొండ జెడ్పీటీసీ కిట్టు, కేడీసీసీ ఎక్స్ చైర్మన్ ఎల్లారెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మణ, కౌన్సిలర్లు మద్దిలేటి ఖలీల్, వైసీపీ నాయకులు సలీం బాషా, ప్రభాకర్, దుబాయ్ సీను, పాముల రంగన్న, సుధాకర్, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెనిపుస రవీంద్ర గారి ఆదేశాల మేరకు మన కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి పంచాయతీ విభాగం సంబంధించి జరుగుతున్న అవినీతి అక్రమాలపైన డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జేసీ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక చోట ఏదైనా ఒక ప్రోగ్రాంలో ఒక ఫారం ఫండ్ కానీ, నీటి గుంట కావచ్చు, కానీ దాంట్లో పాల్గొన్న ఉపాధి కూలీలతో పాటు అనధికారికంగా అంటే ఒక 60-70 మంది పాల్గొంటే 100 మందిని మస్టర్లు వేసి అవినీతి అక్రమాలకు కూటమి లోకల్ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్, ఏపీఓ గారు, అలాగే కూటమి నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో ఇటువంటి అవినీతి జరగలేదు. అలాగే సర్పంచులకు సంబంధించి నిధులు కావచ్చు, ఇంకా ఇతర అన్నీ కూడా వాళ్ళు డైవర్ట్ చేసి సర్పంచులకు అధికారులు చేస్తున్నారు. అంటే స్థానిక సంస్థలో ఉన్న పాల్గొన్న ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళ ద్వారా నష్టం జరుగుతుంది. అలాగే 1150 కోట్లు దాదాపుగా ఫిక్స్డ్ ఫైనాన్స్ నిధులు రావడం జరిగింది. దాన్ని కూడా డైవర్ట్ చేసినారు. అవన్నీ కూడా తిరిగి మళ్ళీ సర్పంచులకు, ఎంపీలకు వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే దాదాపుగా నో వర్క్, చాలామంది పంచాయతీ కార్యదర్శులని నో వర్క్ నో జాబ్ అన్నట్ల వాళ్ళకి శాలరీ ఇవ్వడం లేదు, వాళ్ళు గాలి ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా తగిన విధంగా న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇలా పంచాయతీ విభాగంలో ప్రతి ఒక్కరు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడి దేశంలో ఎక్కడ లేకుండా మన రాష్ట్రంలో మాత్రం చాలా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, చాలా ఘోరంగా జరుగుతున్నాయి. ఇవన్నిటికీ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాలు కూడా పంచాయతీ విభాగం సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ పంచాయరాజ్యానికి చుట్టుపడుస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను చుట్టుపడుతున్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 73, 74 ప్రకారం సర్పంచులకి పూర్తి అధికారం ఇవ్వాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ పంచాయతీ విభాగాన్ని మేము బలోపేతం చేసి స్థానిక ఎన్నికలలో వైసీపీ పార్టీని విజయం చేసే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై జగన్.